అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము ఆగస్టు 25 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మంచితనం ఎప్పుడూ బలహీనత కాదు. అది గొప్ప మనసుకి గుర్తు. ప్రపంచం గుర్తించకపోయినా నీ విలువ మాత్రం తగ్గదు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 25, 2026 వారం మంగళవారము. శ్రీ పరాభావ నామ సంవత్సరము, శ్రావణ మాసము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్లపక్షము. ఈ రోజున సూర్యోదయము 6 గంటల 4 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 31 నిమిషంకు, చంద్రోదయము 4 గంటల 46 నిమిషములకు, చంద్రాస్త సమయము 4 గంటల 12 నిమిషములకు. ఈ రోజున తిథి ద్వాదశి ఆగస్టు 24 తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 25 ఉదయం 6 గంటల 21 నిమిషం వరకు ద్వాదశి ఉంటుంది. తదుపరి త్రయోదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఆగస్టు 24 రాత్రి 8 గంటల 27 నిమిషముల నుంచి ఆగస్టు 25 రాత్రి 10 గంటల 51 నిమిషం వరకు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మకర రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ మకర రాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగము ఆయుష్మాన్. ఆగస్టు 24 ఉదయం 7 గంటల 3 నిమిషముల నుంచి ఆగస్టు 25 ఉదయం 7 గంటల 40 నిమిషముల వరకు ఆయుష్మాన్ ఉంటుంది. తదుపరి సౌభాగ్య. కరణము బాలవ ఆగస్టు 25 ఉదయం 6 గంటల 21 నిమిషం వరకు. తదుపరి కౌలవ ఆగస్టు 25 రాత్రి 7 గంటల 13 నిమిషముల వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జం ఉదయము తెల్లవారుజామున 5 గంటల 16 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 2 నిమిషముల వరకు ఉంటుంది. మరలా రేపు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున 3 గంటల 10 నిమిషముల నుంచి తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషముల వరకు వర్జవ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తం కూడా ఉదయం 8 గంటల 34 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 24 నిమిషముల వరకు. మరలా రాత్రి 11 గంటల 9 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 55 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 58 నిమిషముల వరకు. యమగండం ఉదయం 9 గంటల 11 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 44 నిమిషముల వరకు. గులిక కాలము మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 51 నిమిషం వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4 గంటల 27 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 15 నిమిషముల వరకు. అమృత కాలము మధ్యాహ్నం 3 గంటల 48 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 33 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 6 గంటల 36 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 59 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయము 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము మత్స్యావతారము. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న వచ్చేసి శ్రీరాముడికి సుగ్రీవుడితో స్నేహం చేయించిన వారు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున ప్రదోష వ్రతము. పంచాంగం ప్రకారం ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 25 రాత్రి 10 గంటల 51 నిమిషం వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 25 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.